विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। आज बतारीख 30 मई बरोज़े जुमेरात को डी श्रीधर बाबू IT मिनिस्टर के सालगिरह के मौके पर करीमनगर के इंदिरा चौक पर सिटी कांग्रेस पार्टी के लीडरान की जानिब से केक कटिंग का एहतमाम किया गया और सालगिरह तकरीब मुनक़िद करते हुए खुशियाँ मनाई गई और इनकी हक़ में नेक दुआओं का नजराना पेश किया गया। इनकी उम्र दराजी के लिए और इनकी कामयाबी के लिए और पॉलिटिकल करियर के लिए दुआएं की गई और इसी तरह सिटी के सिविल हॉस्पिटल में भी मरीज़ों और उनके अटेंडर्स में फ्रूट्स तकसीम किए गए और इस प्रोग्राम में पार्टी के मेंबरान ने भी बढ़ चढ़कर हिस्सा लिया, जिसमें माइनॉरिटी चेयरमैन मोहम्मद ताजुद्दीन और आका रपू भास्कर रेड्डी, अरापल्ली मोहन, कमर और लईक, शबाना, मोहम्मद, कविता और दिगर कई सारे पार्टी वर्कर्स भी मौजूद थे। सभी ने श्रीधर बाबू को ढेर सारी जन्मदिन की पुरखुलूस मुबारकबादें भी पेश की। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है करीमनगर से नुमाइंदा रिपोर्टर मोहम्मद शफीक अहमद और अफरोज़ खान की एशियन TV न्यूज़ के लिए यह खुसूसी रिपोर्ट। नगर कांग्रेस ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో జరుపుకుంటా ఉన్నాం ఘనంగా। మరి శ్రీధర్ బాబు గారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మంత్రివర్యులుగా పనిచేసి ఆ మంత్రి శాఖకే ఒక వన్నె తెచ్చేటటువంటి వ్యక్తి। మరి ఈరోజు కూడా IT శాఖ అలాగే శాసనసభ వ్యవహారాల శాఖను ఒక మంచి దిక్సూచిగా పనిచేస్తూ ముఖ్యంగా IT శాఖను గతంలో ఏదైతే IT శాఖ నిర్వహించినటువంటి వ్యక్తుల తలదండగా ఇప్పుడు అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి శ్రీధర్ బాబు గారు ముందుకు పోతా ఉన్నారు। అలాంటి శ్రీధర్ బాబు గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాబట్టి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారు మరెన్నో జన్మదిన అవి పెట్టుకోవాలని చెప్పేసి జరుపుకోవాలని చెప్పేసి మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి దేవుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాం। తెలంగాణ ముద్దుబిడ్డ రాష్ట్ర IT పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుతూ ఉంది। ముఖ్యంగా శ్రీపాదరావు గారి ఆశయాలను కొనసాగింపుగా వారు ఉమ్మడి రాష్ట్ర స్పీకర్గా మరి ఆ రోజు చేసినటువంటి అభివృద్ధిని కొనసాగింపుగా, వారి ఆశయాల కొనసాగింపుగా మరి ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున గతంలో ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా, ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కార్యకర్తలను, నాయకులను అందరినీ కూడా హక్కున చేర్చుకొని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా మేమంతా కూడా మరి వారి సంబరాలు జరుపుతా ఉన్నాం। వారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, మరి ఇదే విధమైనటువంటి స్ఫూర్తితో మరి భవిష్యత్తులో ఇంకా పనిచేయాలని వారికి మేమంతా కూడా దేవుడి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం। వారు ఇప్పుడు గత 6 నెలలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వారి శాఖలతో పాటు రాష్ట్ర అభివృద్ధిను మరి ఎంతో ముందుండి పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి దేవుడు ఇంకా ఆశీర్వాదం ఇచ్చి భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని, అదేవిధంగా కార్యకర్తలను, ప్రజలను మరి ఏ విధంగా అయితే ఇప్పుడు పనిచేస్తున్నారు అంతకంటే ఇంకా పనిచేస్తూ మంచి పేరు సంపాదించినటువంటి శ్రీధర్ బాబు గారు భవిష్యత్తులో ఎన్నో పదవులు అధిరోహించాలని చెప్పి కోరుతూ వారికి నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి जन्मदिन शुभाकांक्षल తెలియజేస్తా ఉన్నాం। नाज़रीन, क्या आप भी बालों के झड़ने, वक्त से पहले सफेद होने, चेहरे पर दाग धब्बे, कील मुहासे या फिर झुर्रियों से परेशान हाल है या फिर दांतों के मसाइल से दो चार है तो आपके सभी मसाइल का हल
रेवास फेस एंड टीथ एस्थेटिक्स के पास मौजूद है। यहाँ पर बेहतरीन व तजुर्बेकार डॉक्टर लावण्या की जेर निगरानी में बेहतरीन एडवांस टेक्नोलॉजी व मशीनरीज का इस्तेमाल करते हुए बेहतरीन व 100% मुकम्मल कामयाब इलाज फराहम किया जाता है। मजीद तफसीलात के लिए सीधे चले आए। हमारा पता है मासब टैंक, फर्स्ट लांसर, फातिमा रफी रेसिडेंसी,